ప్రజలారా, ఈరోజు మన పేపర్లో న్యూస్ చూసుకుంటే, తెలంగాణలో న్యూస్ చూసుకుంటే, నెహ్రూ 3259 రోజులు జైల్లో గడిపారు. చూడండి, దేశం కోసం మోడీ కొన్ని గంటలైనా జైలుకి వెళ్ళారా? దేశం కోసం మోడీ కొన్ని గంటలైనా జైలుకి వెళ్ళారా? బీజేపీ నేతలు చెప్పాలి. నెహ్రూ ఇంద్రాల గురించి మాట్లాడే నైతికత వారికి లేదు. జగ్గారెడ్డి చూడండి, జగ్గారెడ్డి అడుగుతున్నాడు మోడీని. జగ్గారెడ్డి మోడీని అడుగుతున్నాడు. మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారు, అప్పుడు స్వతంత్రం రావడానికి చాలా పోరాడారు. కాబట్టి జగ్గారెడ్డి గారు చెప్పేది కూడా మంచిదే. గాంధీ భవన్లో మీడియాలతో మాట్లాడుతున్న జగ్గారెడ్డి చూడండి. కుల విపచ్చ వల్లే ఎస్ఐ శ్రీను హత్యాయత్నము. పోలీసులకు ఆయన భార్య కృష్ణవేణి ఫిర్యాదు. అశ్వరావుపేట సిఐ 4 కానిస్టేబుల్పై అట్రాసిటీ కేసు. జనగాం జిల్లాలో పాచకంగా తెలంగాణ తల్లి విగ్రహ ధ్వంసము. బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహము, రాస్తారోకా. బస్సులోని గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్. అదే బస్సులో ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్లో ఘటన. కండక్టరు డ్రైవర్కు మంత్రి పొన్నం అభినందన. చూడండి, బర్కత్పురాలో జరిగిందంట. బస్సులోనే పురుడు పోసారంట డ్రైవరు కండక్టరు. మహిళా కండక్టర్ అంట, పోసినారంట. డ్రైవర్ కూడా హాస్పిటల్కి తీసుకు అదే బస్సులు. స్కాన్ చేయి కరెంటు బిల్లు కట్టేయి. ఆగస్టు నుంచి అంట కరెంటు బిల్లులకు స్కాన్ చేసి కట్టొచ్చు అంట. రైతు భరోసాపై జిల్లాల వారీగా సదస్సులు. రైతులు, రైతు సంఘాల నేతల అభిప్రాయ సేకరణ. రోజుకు ఉమ్మడి జిల్లాలో 3 రోజుల్లో శ్రీకారము. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయము. చనిపోయిన టీచర్కు పదోన్నతి. రిటైర్డ్ అయిన మరో టీచర్కు కూడా పదోన్నతి. ఉత్తర్వుల జారీలో విద్యాశాఖ చిత్రాలు. చూడండి, విద్యాశాఖలు ఎలా ఉన్నాయంటే, చనిపోయిన టీచర్ పదోన్నతి ఇచ్చారంట, రిటైర్డ్ అయినా కూడా పదోన్నతి ఇచ్చారంట. అట్లుంది మన విద్యాశాఖలో పరిస్థితి. ట్రూ కాలర్ లేకున్నా కాలర్ పేరు. ఈ నెల 15 నుంచి ఫ్రైడే కొత్త సదుపాయము. చూడండి, ట్రూ కాలర్ లేకున్నా కూడా కాలర్ పేరు వస్తుందంట. ట్రూ కాలర్ను ఉపయోగించుకునే మనకు ఫోన్ చేసిన వారి పేరు తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్ అందుబాటులోకి తీసుకొస్తుందని, మన ఫోన్ల అవతల వాళ్ళ ఫోన్ నెంబరు సేవ్ చేసి లేకపోయినా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చిన వారి పేర్లు మన మొబైల్ స్క్రీన్పై కనిపించేలా పేరు వెల్లడి సేవ గ్రేడ్ వస్తుందంట. మన పేరు క్రమశిక్షణ కోసం కొడితే టీచర్పై కేసు పెట్టద్దు. చూడండి, క్రమశిక్షణ పెంపొందించాలన్న సదుద్దేశంతో విద్యార్థులపై కొట్టే ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పిల్లలను చదువుకోమని కొడితే కేసులు పెట్టకూడదంట. మంచిదే కదా, కొట్టకపోతే భయపెట్టకపోతే పిల్లలు చదువుకోలేరు కదా. అట్లానే కొంతమంది కావాల్సినవి చేస్తే వాటి మీద కేసు పెట్టాల్సి వస్తుంది. వాట్సాప్ సంభాషణలు సాక్ష్యాలు కావు. చూడండి, వాట్సాప్లో అవి మాట్లాడుకునేటి సాక్ష్యాలు పనికిరావంట. రైళ్లలో కొత్తగా 2500 జనరల్ బోగీలు. చూడండి, మృత్య బావులు. ఛత్తీస్గఢ్లో 9 మందిని మింగేసిన 2 బావులు. న్యాయమూర్తులు భయపడుతున్నారు, అందుకే విపక్ష నేతలకు బెయిల్ ఇవ్వట్లే. మొయిత్రా. ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మొయిత్రా అన్నారు. కేశవరావు రాజీనామా ఆమోదము. ఎంపీలుగా అమృతపాల్ సింగ్ ప్రెసిడే ప్రమాణము. బోలే బాబాకు 100 కోట్ల ఆస్తులు. జాబితాలు అక్రమాలు, స్థిరాస్తులు, ఖరీదైన వాహనాలు. చూడండి, ఆయన మన 150 మంది చనిపోయారు కదండి ఉత్తరప్రదేశ్లో. ఆ బాబాకు 100 కోట్ల ఆస్తులు అంట.
అందరూ భావాలకు ఇస్తారు బాగానే, కానీ ప్రజలకు పెట్టాలంటే భయపడతారు. భావాలు చాలామంది రాజకీయ నాయకులు కూడా మన ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, వైజాగ్లో శారదాపీఠ స్వామికి ఆయనకు జగన్ ఎంత ఇచ్చాడు, మస్తు భూములు ఇచ్చాడు. కొండ మీదనే పెద్ద ఆశ్రమానికి చోటు ఇచ్చాడు ఆయన. ఎవరు? శారదాపీఠ స్వామి. ఆయన దొంగ స్వామి. అట్లా స్వాములకంతా భూములు ఇస్తారు. పేద ప్రజలకు సెంటు భూమి ఇవ్వాలంటే కాగితం దాపో అద్దాపో ఇత్తాపో అంటారు. ఇక్కడ కేసీఆర్ సార్ కూడా శారదాపీఠ ఆయనను బాగా చూశారు వీళ్ళిద్దరు. పేద ప్రజలకు ఇవ్వాలంటే ఇబ్బంది. అట్లా ఉంటాయి పరిస్థితి. ఏం చేస్తాం? కుర్రోళ్లకు భలే ఛాన్స్. సాయంత్రం 4:30 నుంచి సోనీ నెట్వర్క్లో. స్టీల్ రంగానికి మంచి భవిష్యత్తు. చైనా దిగుమతులు కట్టడి చేయాలి. మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్. బీఆర్ఎస్ పోస్టుపై అభ్యంతరం తెలిపిన మంత్రి. నేడు కాంగ్రెస్లో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకత. సరిత రేవంత్ హామీలు. భ్రమంలో బతుకుతున్న కేసీఆర్ కాంగ్రెస్ అంటున్నారు. స్పీకరు సమయం ఇచ్చారు, అందుబాటులోకి రాలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నేను మా అమ్మ బీఆర్ఎస్లోనే. కార్తీక్ రెడ్డి అంటున్నాడు, నేను మా అమ్మ బీఆర్ఎస్లోనే అని. బోనాల పండుగకు ప్రశాంతంగా జరుపుకోవాలి. ప్రమాదంలో ప్రజారోగ్యము. అపరిశుభ్రతకు అలవాటుగా మహానగరము. బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులు ఇంతటా మురుగు పరుగులే. కుప్పలుగా పేరుకపోయిన చెత్తతో ప్రమాదంలో పడుతున్న ప్రజారోగ్యం. చెరువుల్లో వ్యర్థాలు, గురుపటెక్క విస్తరణ, దోమల విజృంభంలో డెంగీ, మలేరియా జ్వరాలు వ్యాప్తి. పట్టించుకోలేని కౌన్సిల్ సమావేశానికి పరిమితమైన సభ్యులు. బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. చూడండి, కలెక్టర్తో కలిసి నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ పనులను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతిని, బారికేడ్లను, షెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చూడండి, ఇద్దరు నిన్న చూశారంట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్లో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం వరకు భారీ ర్యాలీగా కదిలొచ్చారు. మరోవైపు టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు సొంతగడ్డ హైదరాబాద్పై అపూర్వ స్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం నగరానికి చేసిన సిరాజ్కు శంషాబాద్ విమానాశ్రయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చూడండి, ట్రాఫిక్ జామ్. భారీ ర్యాలీతో వాహనాలు బారులు. ఓవైపు ఏపీఎం చంద్రబాబు నాయుడు, మరోవైపు క్రికెటర్ సిరాజ్. ర్యాలీలకు తోడైన వర్షంతో అశ్రద్ధత. సిరాజ్ రోడ్ షోలో భారీగా ఫ్యాన్స్. చంద్రబాబు స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరారు. ఇక్కడ నుంచి కార్లు, బైకులతో ర్యాలీగా బేగంపేట ఫ్లైఓవర్, ప్రజాభవన్, పంజగుట్ట, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 1 కేబీఆర్ పార్కు వరకు సాగారు. బాబు రాక నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను దారి మళ్లించారు. దాంతో వివిధ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయి. చూడండి, పోలీస్ అదుపులో పార్టీ గ్యాంగ్. విజయవాడ హైదరాబాద్ హైవేపై దారి దోపిడీ ముఠా. వరుస ముఠాలు అప్రమత్తమైన నల్గొండ జిల్లా పోలీసులు. ఏసీబీ దాడిలో ఏఈ పట్టివేత. రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఏసీబీ డిఎస్సి ముజాహిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మల్లికార్జున బృందం ఈ దాడిలో పాల్గొన్నారు. ఓ వ్యక్తి నుంచి 15,000 లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్ విభాగం ఏఈ బలకొత్త రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చూడండి,
తగ్గిన రిజిస్ట్రేషన్లు, పెరిగిన ఆదాయము. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ సిలబస్ పెట్టాలి. కలెక్టర్ అనుదీప్. కులాంతర వివాహాలు ఆదర్శంగా నిలవాలి. అదనపు కలెక్టర్ వెంకటాచారి. డ్రగ్ టెస్టు, ఇద్దరు జూనియర్లకు వైద్యులకు పాజిటివ్. గంజాయి కొనుగోలు చేస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు. అడ్డకూలి దారిన హత్య. అంబులెన్స్ వ్యాపారి హత్య కేసు. భార్యతో పాటు 3 అరెస్టు, పరారులు మరో 2. కార్పొరేటర్లు ప్రజామన్యులు పొందాలి. బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. మేడ్చల్ సికింద్రాబాద్ మధ్య 8 ఎంపీటీసీలు రద్దు. చూడండి, ఇదేనండి మన తెలంగాణలో న్యూస్ చూసుకుంటే. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.